సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత వారం రోజుల నుండి యూరియా సరఫరా చేయట్లేదని వాపోయారు. సరైన సమయంలో యూరియా అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి యూరియాను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం ఒక లారీ రావడం జరిగింది మిరుదొడ్డి మండల కేంద్రానికి. ఆ ఒక్క లారీలో 450 బస్తాలు వస్తే ఎంతమంది రైతులకు ఇస్తారో వీళ్ళు ఏఈఓ గారు చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి వేల మంది రైతులు ఉంటే సగంకు బారన మంది మరిపోయారు, చారణ మందికి మనిషి ఒక బస్తా తీసుకుపోయారు. ఇక్కడ 1000 ఎకరాలు సాగు చేస్తే యూరియా ఎప్పుడు వస్తుంది? ఇప్పటికీ నాటేసి 4 రోజులు దాటిపోయింది. ఇప్పుడే పిలకలు వచ్చే దశలనే యూరియా వెళ్ళకపోయినాక ఇంక ఎప్పుడు గవర్నమెంట్ పంపిస్తానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే క్రాప్ ఎట్లా వస్తుంది? రైతు ఎట్లా బతకాలి? పెట్టుబడులు ఇన్ని తెచ్చిపెట్టిండు, పుస్తకాలు కూడా పెట్టుకుంటూ అప్పులు తెచ్చుకురు, 2 రూపాయలు 3 రూపాయలు ఫైనాన్స్లో తెచ్చుకురు, అన్ని రకాలు తెచ్చుకురు అప్పులు రైతులు. ఈరోజు పెట్టుబడి పెట్టి మీదికి ముఖం పెట్టి చూస్తే యూరియా బస్తాల కోసం ఇంకెప్పుడు తెప్పిస్తుంది అధికారులని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూరియా వచ్చేదాకా ఈ రోడ్డు మీద మేము ధర్నా విరమించేది లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మిరుదొడ్డికి 10 లారీలు మంజూరు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.